ఈరోజు సారీ హలో ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు నేను బిర్యానీ చేస్తున్నాను. చికెన్ బిర్యానీ ఎలా చేస్తారో చూపిస్తాను మీకు. డిస్ట్రాక్ట్ చేయొద్దు. ఈరోజు ఫస్ట్ ముందుగా మనం ఏం చేయాలంటే చికెన్ కట్ చేసుకోవాలి. కొంచెం మంచి పెద్ద పీసెస్ కట్ చేసుకొని దాంట్లోకి కడుక్కోవాలి. చేతులు కడుక్కోవాలి. తెలుసు కదా మీకు. రాదు నేను చూపిస్తాను. సో చికెన్ కడుక్కున్న తర్వాత దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ తర్వాత ఇక్కడ చూపి ఒకసారి. ఇదిగోండి, ఇది బిర్యానీ ఆకు అంటారు. ఇది లవంగం, ఇది మొగ్గ, ఇది చెక్క, అవన్నీ మీరు ఏమనుకోమాకండి, పక్కన డిస్ట్రాక్ట్ చేస్తున్నారు. అయినా కూడా నేను చేస్తున్నాను, విగ్రహంగా కూర్చొని చేస్తున్నాను. సో చూసి నేర్చుకోండి. ఇవన్నీ మిక్సీకి వేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ మర్చిపోయాను. అంటే నేను చాలా వేసేసాను ఆల్రెడీ, హాఫ్ ప్రాసెస్ అయిపోయింది. సరిగ్గా గుర్తులేదు. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసుకొని అది మిక్సీ కొట్టుకోవాలి ఫస్ట్ మనం. బిర్యానీ ఆకు, ఇది చెక్క అండ్ మొగ్గ అండ్ లవంగం. ఓకే, ఇవన్నీ మిక్సీకి వేసుకున్న తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం క్లోజర్ వచ్చేసాము. ఇప్పుడు నేను వేసేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. జ్యూసి బిర్యానీ మసాలా బదులు గరం మసాలా అనుకున్నాను. సో గరం మసాలా వేసుకుందాము. తగినంత, మాకు కొంచెం ఎక్కువ మసాలా కావాలి, అందుకని మేము ఎక్కువ వేసుకుంటాము. చూడండి, సో ఇవన్నీ వేసినాక డోర్ క్లోజ్ చేసేసుకున్నాం. నీట్గా ప్రతి ముక్కకి మసాలా పట్టాలి. సో అందుకోసం మ్యారినేషన్ చేసుకున్నాము. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, సిలాంత్రో అంటే కొత్తిమీర కూడా వేసుకోండి, కరివేపాకు కూడా వేసుకోండి. ఆయిల్ అయితే ఆయిల్, ఘీ అయితే ఘీ, మీ ఇష్టం, అది అప్ టు యూ. మిక్స్ చేసుకున్నారా? ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు నేను మిగతా ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ చేసే వరకు పాజ్ చేస్తా వీడియో. ఫ్రీజర్లో ఒక 1 hour. ఫ్రీజర్లో 1 hour పెట్టుకోండి. 1 hour పెట్టుకుంటే మంచి మ్యారినేట్ అవుతుంది, ముక్కకి మసాలా బాగా పడుతుంది. అండ్ బిర్యానీ మీరు చేసుకున్నా కూడా ఆ మసాలా మొత్తం ఇన్ఫ్యూజ్ అయ్యి ఒక్క ముక్క కొరుకుతున్నా కూడా దాంట్లో ప్రతి ముక్కలో కూడా మీకు మసాలా ఫీల్ వస్తుంది. అందుకోసం ఒక 1 hour ఫ్రీజర్లో. వీడియోలో మధ్యలో శ్రీజ వచ్చి కింద కూర్చుంది. ఇంటరప్ట్ చేస్తారు, ఇంటరప్ట్ అవ్వకుండా చేస్తున్నాను. అది కమిట్మెంట్ అంటే అట్లా ఉంటది. కమిట్మెంట్ ఉండాలి. దిష్టి తగలకుంటే శ్రీజ వచ్చి మధ్యలో. ఇంకో దిష్టి, 2 దిష్టిలు ఉన్నాయి ఇక్కడ. 2 దిష్టిలు మధ్యలో వస్తుంటాయి, పోతుంటాయి. వదిలేదు. సో ఇంకేది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాము. మనం ఫ్రీజర్ లో పెట్టేసాము, తీసేసాము. సో మనకి ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ కావాలన్నమాట. ఫ్రైడ్ ఆనియన్స్ పెద్దగా ఉండాలన్నమాట. సో ఆల్రెడీ సౌండ్ పెట్టేసాను మీకోసం. ఇది వీడియో తీయడం మర్చిపోయాను, అదే మళ్ళీ చూపిస్తున్నాను. దీన్ని హాఫ్ కట్ చేసుకోండి. ఇట్లా ఫస్ట్ కట్ చేసుకొని పక్క జరిపేసేసి సన్న. గెస్ట్ వచ్చినారు కాదు, వచ్చింది. ఓన్లీ ఒకటే వచ్చింది గెస్ట్. అంటే పాపం మనిషి ఒక్కటే అయినా నలుగురికి తింటది, అందుకోసం కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది. మాకు తప్పట్లేదు. రైస్ వేస్ట్, చికెన్ వేస్ట్. గెస్ట్ వచ్చినప్పుడు బాగా చూసుకోవడం ఇది మన సంస్కారం. సో అందుకని బాగా చూసుకుంటున్నాము. సో ట్రైల్ తీసుకొచ్చాము, అన్నీ చేస్తాను. ఆనియన్స్ మిగతా కట్ చేసేసి నెక్స్ట్ మళ్ళీ వచ్చుకోవాలి. మంచిగా ఇట్లా ఆయిల్లోకి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని కొంచెం ఆనియన్స్ మునిగేలాగా పెట్టుకొని. అంటే నేను చిన్న ఎందుకు వేస్తానంటే ఆనియన్స్ ఆయిల్ ముఖం మీద పడింది అనుకో, ముఖం కాదు అదే అవన్నీ ఎర్రగా అవ్వాలన్నమాట, రెడ్ కలర్ వచ్చేయాలన్నమాట. క్రిస్పీ కావాలి. కళ్ళు మంటలు పడుతున్నాయి ఫ్రెండ్స్. ఆనియన్స్ కట్ చేసి మీకు కంటెంట్ ఇవ్వడం కోసం నేను చాలా ప్రయత్నిస్తున్నాను. నా కళ్ళలో మంటలు వస్తున్నాయి, నేను చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేసాను, ఇవి బాగా క్రిస్పీగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఫ్రెండ్స్, ఫ్రైడ్ ఆనియన్స్ అయిపోయినాయి.
ఇప్పుడు దీన్ని మనము ఇచ్చేసుకోవాలన్నమాట. ఆయిల్ లేకుండా ఓకే మర్చిపోయాను. ఎత్తుకో, కాలుతుంది కానీ చూసుకోండి. అక్కర్లేదు. 2 hours later. సైమల్టేనియస్లీ ఒక గిన్నెలో అంటే మనం రైస్ కొంచెం ఉడకబెట్టుకోవాలి కాబట్టి వాటర్ పోసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని ఇందాక ఫస్ట్లో చూపించాను కదా చెక్క మొగ్గ లవంగం బిర్యానీ ఆకు ఇవి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోండి. దాంతోపాటు యాలకులు వేసుకోండి. యాలకులు వేసుకున్న తర్వాత దీంట్లో పెట్టేసి బాగా బాయిల్ అయిపోతుంది అనమాట. ఈ స్టార్ ఈ వీడియోకి స్టార్ ఇట్లా వేసేసి బాగా బాయిల్ అవ్వాలి. బాగా మరిగేలోపు వెయిట్ చేద్దాము. ఈలోగా మనం ముందుగా మ్యారినేషన్ తీసుకున్నాం చికెన్ ఇందులో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకోండి వీడియో. Few moments later. ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ ఇది మొత్తం అందులో వేసేసుకుందాం. చిన్నగా వేసుకుందాము. ఇందులో ఆల్రెడీ ఆయిల్ ఉంది. మనం చికెన్ చూపి ఇక్కడ చూపి ఇదిగోండి ఇట్లా వేసేసుకొని మంచిగా ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా, అందులో ఆయిల్ ఉంది. అందుకే ఇంకా నేను ఆయిల్ వేయలేదు. ఇట్లా దీని ఇట్లా కలిపి కొంచెం లెట్ కుక్ ఫర్ సమ్ టైమ్. అది కొంచెం వేడి అవ్వాలి. కొంచెం మీడియం సైజ్ మంట పెట్టుకోండి సరిపోతుంది. ఇందా చెప్పాను కదా మనం ఏమేమి వేసుకోవాలి. వాటర్లోకి తర్వాత రైస్ యాడ్ చేసుకోండి. నీట్గా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోండి. మీకు రైస్ ఎంత కావాలంటే అంత బాగా వడగట్టేసేసి నీళ్ళు లేకుండా చేసుకోండి. హలో గైస్, ఐఎమ్ బ్యాక్ అగైన్. వచ్చాను. చికెన్ నేను ఎందుకు ఇట్లా ఫ్రై చేసుకుంటానంటే ముందే నాకు ఓవెన్లో పెడితే అవుతుందో లేదో తెలియదు. అందుకోసము నేను ఇట్లా చేస్తాను. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఇట్లా ట్రైలోకి వేసేసుకోండి. ట్రైలోకి వేసుకోండి. గిన్నె వేసుకోండి. ముందు చికెన్ వేసుకోండి. మంచిగా ఉన్న గ్రేవీ అంతా వేసేసుకోండి. ఈ గిన్నెకి మనకు అవసరం లేదు. షీల్ వేసేసుకోండి. అది ఎవడు గడగాలి? నీ తాత గడగాల ఉన్నాగా అంతేరా. అక్కల్ని చెల్లెల్ని వాటి కోసమే వాడండి. ఇట్లా చుట్టూ ఇదిగో ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చికెన్ చూపి బాబు. ఇదిగో చికెన్ ఇట్లా స్ప్రెడ్ చేసి ముక్కలు కూడా ఇట్లా స్ప్రెడ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఈ రైస్ ఉంది కదా, దీన్ని సిలాంత్రోని 3 పార్ట్స్ వేసుకున్నాను. ఎందుకంటే 3 సార్లు వేసి వస్తున్నాను. సో 3 పార్ట్స్ చేసేసుకున్నాను. దీన్ని మంచిగా ఇట్లా తీసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి నీట్గా. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని మంచిగా ఇది కూడా ఒక 3 లేయర్స్ కావాలి. ఇది కూడా మనకి. సో దాన్ని తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడే మా కరెంట్ లేని అక్కడ లోపలికి వెళ్ళింది. మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఈ రైస్ నీట్గా ఇట్లా వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోండి. కొంచెం డ్రైన్ చేసుకొని ఇట్లా వేసేసుకోండి. నాకు రావట్లేదు అని ట్రై చేస్తున్నాను. సో ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి రైస్ నీట్గా. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకొక పని సిలాంత్రో వేసుకున్నాం. మీ కరెంట్ అక్కదు వాయిస్ ఏ ఉంది మొత్తం. కరెంట్ అక్క సారీ గైస్, మా అక్క కరెంట్ ఉందంట. కావాల్సినంత కరెంట్ ఉందంట. లుకింగ్ ఫర్ రైట్ పార్ట్నర్. కరెంట్ ఎక్కువ ఉన్న అబ్బాయిలు ఐ విల్ రీచ్ అవుట్ టు యూ డైరెక్ట్లీ. పర్సనల్గా తన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను అండ్ ఇన్స్టా ఐడి ఇస్తాను. మీరు డైరెక్ట్గా ఏం చేయలేదు. అక్క H1 అక్క, H4 అంకుల్ లాగా వచ్చేసింది. మీరు మంచి పెళ్లి చేసుకోండి. అక్కకు ఆల్రెడీ పెళ్ళి అయింది, కానీ కరెంట్ లేకపోవడం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది. ఈసారి మంచి కరెంట్, యు నో వాట్ ఐ మీన్. తర్వాత మిగిలిపోయిన ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం అంటే మిగిలిపోయినాయి కాదు, నేనే ఉంచుకున్నాను. మళ్ళీ మిగిలిపోయినాయి వేస్తున్నాడు ఏంది ఇట్లా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ర్యాప్ చేసుకున్నాం. ర్యాప్ చేసుకున్నాం, చేతులు పెడుతున్నాం. చేతులు పెడుకుని ర్యాప్ చేద్దాం. ఎందుకంటే ముందు హాఫ్ లెమన్ వేసి దానిపైన గీ వేయడం మర్చిపోయాను. స్పూన్ అయితే ఇక్కడ నో ప్రాబ్లం. మన దగ్గర చాలా స్పూన్లు ఉన్నాయి. బేసికల్గా మేము యూఎస్లో ఉంటాము.
యూఎస్లో ఉన్న వాళ్ళ దగ్గర ఎవరికి స్పూన్ ఉంటుంది కానీ మా దగ్గర స్పూన్ ఉంటుంది. ఎందుకంటే మేము నీట్గా మెయింటైన్ చేస్తామండి. రిచ్ చాలు, మళ్ళీ స్పైస్ తగ్గిపోతుంది. లెమన్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని కడిగినా కడగపోయిన ఉపయోగం ఉంటుందని ర్యాప్ చేసేసి ఓవెన్లో పెట్టాలి. ఓవెన్లో 200 తీసుకోండి. రెడీ టు స్టార్ట్. ఆడే చికెన్ బిర్యానీ బిఫోర్ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది? 72 hours later. ఎట్లా కొంచెం ఇటు తిప్పవాలి. సౌండ్ రాదా వీడియోలో? వస్తా పర్లేదు. ఏం కాదు. మమ్మీ నేను చికెన్ తినట్లేదు, ఉత్త రైస్ గ్రేవీ తింటున్నాను. మళ్ళీ నన్ను తిట్టమాకు ప్లీజ్. సాయిరా సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. సూపర్ వచ్చింది అసలుకి. చాలా నైస్. చాలు. ఎలా ఉంది శ్రీజ? ఏముంది? సెక్సీగా ఉందా? అది అమ్మాయి కాదు, బిర్యానీ. ఓకే, థ్యాంక్స్ అబ్బా, ఇంత కష్టపడి చేశాను కదా. ప్రియా ఇదేంది ఇదే? నేను చేస్తే నువ్వు ప్రియాకి థ్యాంక్స్ చెప్తున్నావు. కరెంట్ అక్క ఎలా ఉంది? ఒక పని చేయి, ఇక్కడ డాస్కో రెస్టారెంట్ ఉంది కదా, అందులో చెప్పు తీసేద్దాము. ఓకే, ఇంటి పెడదాము. రోజుకి 100 బిర్యానీ. నేను బిర్యానీ ఎలా ఉందని అడిగా. ఏ ఎవరు చేశారా? బిర్యానీ కాదు, ఏంది? అమృతం. అమృతమా? బిర్యానీ చేసింది బాగుందని నువ్వు నాకు చెప్పాలి. నీకు అనుకో సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. అసలు స్పైసెస్ మొత్తం కరెక్ట్ సరిపోయినాయి. అలా చేశాను నేను. మీరు చేసి నన్ను ఫాలో అయిపోతే సరిపోతుంది. వీడియోలో కొంతమంది అవమానించారు నన్ను, అన్ని పట్టించుకోమాకండి. అవమానించలేదు, ఇంకా రెస్టారెంట్ లో బాయ్.